హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు వీడియోలోకి వచ్చేద్దాం. నిన్న కొన్ని విషయాలు చెప్పాను, దాని కంటిన్యూషన్గా ఈరోజు అసలు విషయం చెప్తాను. ఇది కరెక్ట్గా సెప్టెంబర్ 13వ తారీఖు 2020 సంవత్సరం తీసుకొచ్చిన, అంటే ఈరోజు 5 డిసెంబర్. ఆల్మోస్ట్ 8 డేస్ ఉంది 3 మంత్స్కి. సో అప్పుడు నేను 7,000 పెట్టి తెచ్చిన ఈ ఒక్కొక్క పొట్టేళ్ళను. నాకైతే పెద్ద గ్రోత్ కనిపించలేదు. వీటికి నేను చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. ఇట్లా లేత గడ్డి తోటలో సీనా చెట్లలోకి వెళ్ళి లేత గడ్డి అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి వేయడం రోజు. ఇట్లా శనగ పొట్టు అంటారు, వేరుశనగ పొట్టు ఎండబెట్టి మరీ ఇట్లా పెడుతుంటాను. వీటికి రకరకాల టానిక్లు పోసాను. టానిక్లు అయితే ఇంకా ప్రతి టానిక్ ట్రై చేశాను. ఇది చాలా మంచిది అని చెప్తే దీన్ని ట్రై చేశాను. ఇట్లా కొంతమంది ఇచ్చిన టానిక్లు ట్రై చేశాను. ఎన్నో రకాల మెడిసిన్స్ వేసాను. బట్ చివరికి ఇవి మాత్రం పెద్దగా వెయిట్ గెయిన్ అంత అనిపించడం లేదు. ఏదో స్లైట్గా ఈ 3 నెలల్లో ఒక 5-6 కేజీలు పెరిగినాయి, అంతకు మించి ఏం పెద్దగా పెరగలేదు. 3 నెలల నుంచి నేను చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ కొన్నాళ్ళు మేత బాగుంటే బయటకు పోయి మేపుకొచ్చాము, బాగా తింటున్నాయని. మళ్ళీ కొన్నాళ్ళు వీటికి హెజిల్యూషన్ గడ్డి లేకుంటే పప్పు జాతి గడ్డి ఇవ్వకుంటే ప్రాబ్లం అవుతుందని సుబాబుల్ ఆకులు ఎక్కడెక్కడో తిరిగి రోజు ఒక మోపు, అంటే యావరేజ్న 500 గ్రామ్స్ ఒక్కోదానికి అందేలాగా తీసుకొచ్చిన. రోజు ఎంత దూరమైన వెళ్ళి తీసుకొచ్చి వీటికి ఫీడ్ చేసిన. శనగ పొట్టు వేసిన. రోజు మొక్కజొన్నలు 300 గ్రామ్స్ మొక్కజొన్నలు నానబెట్టి ఒక 100 గ్రామ్స్ చెక్క నానబెట్టి కలిపి రోజు దానా ఇస్తున్నాను. అయినా కూడా వెయిట్ గెయిన్ ఏమీ లేదు. డీవార్మింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నాను. మంత్లీ డీవార్మింగ్ చేసిన, టానిక్లు పోసిన, పచ్చిగడ్డి మేపిన, వట్టి చెత్త మేపిన, సుబాబులాకులు మేపిన, దానా ప్రాపర్గా ఇచ్చిన. ఇట్లా షెడ్ చాలా చక్కగా క్లీన్ చేసి పెడతాను రోజు. వీటికి బయట సెమీ గ్రేజింగ్ అన్నట్టుగా బయట మంచి వాతావరణంలో ఎండ తగిలేటట్టుగా, చలి లేకుండా ఇట్లా కవర్ చేసుకోవడం, ఎండలో ఉండేటట్టుగా చూసుకోవడం. ఇట్లా ప్రతి ప్రయత్నం చేసినా కూడా వీటి వెయిట్ గెయిన్ మాత్రం చాలా తక్కువగా ఉంది. నేను సంతకు పోయినప్పుడు మీరు 3 నెలలు పెంచితే చాలు వీటిని డబుల్ అమ్ముకోవచ్చని చాలామంది చెప్పారు. కానీ అది పచ్చి అబద్ధం. వాళ్ళు కేవలము మన తృప్తి కోసమో లేదా వాళ్ళ వ్యాపారం కోసం